నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని షర్మిల గారు ముందు కూడా ప్రశ్నించారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మామూలుగా ప్రెస్ మీట్లో అడిగితే మీరు వెళ్ళట్లేదు కదా అని కాంగ్రెస్ నుంచి షర్మిల గారు అంటున్నారంటే అదొక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆయన దాన్ని కేర్ చేయలేదు. మళ్ళీ దాని గురించే ఈవిడ ఒక కౌంటర్గా ఎక్స్ వేదికగా ఏం పెట్టారు అంటే అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీదే, ఎందుకంటే 11 మంది అయినా ఎమ్మెల్యేలు వెళ్ళి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలదీయండి, సిబిఎన్ ప్రభుత్వాన్ని మీరు ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారు, మీరే అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అంటే మీరే వైసీపీదే అని చెప్పేసి రాజీనామాలు చేయండి, మళ్ళీ వెళ్ళండి అని చెప్పి ఆవిడ మళ్ళీ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. సొంత చెల్లెల నుంచే ఆయన ఎదుర్కొంటున్నారు. అంటే మిగతా ఇప్పుడు టీడీపీనో జనసేన ఇవి ప్రధాన పక్షాలు ఆయన ప్రశ్నిస్తున్నాయి అనుకుంటే ఓకే, సొంత చెల్లెల నుంచి కూడా ఆయనకి తప్పట్లేదు కౌంటర్లు. ఇంకెన్నాళ్ళు? అదంతేనమ్మా, రాజకీయాలు అట్లనే ఉంటాయి. రాజకీయాల్లో రక్త సంబంధాలు ఉండవు. ఫస్ట్ పాయింట్ ఇది మనకు మహాభారతం నుంచి తెలుసు. మనకు మహాభారతంలో ఎవరు వాళ్ళంతా చిన్నాయన పెద్దనాయన కొడుకులే కదా, అంత పెద్ద యుద్ధం చేసిన వాళ్ళు. ఈమె కూడా జగనన్న వదిలిన బాణాన్ని అని ఊరూరు తిరిగిన షర్మిల గారు ఇప్పుడు మొత్తం బాణం అన్నగారి మీద ఎక్కువ పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి మీద తిట్టకపోతే బాగుండదని తిడతారు, కానీ ఆమె టార్గెట్ అంతా ఈయనే, జగన్ గారే. కానీ జనాలు ఇంకెంతకాలం అని ఆమెను అలా ఆదరిస్తారు, అలా చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు ఆమెకు పోయేది ఏముండదు. అంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆమె పత్రికా ముఖంగా తప్ప ఇంకా ఆమె బయట ఏమీ పెద్ద కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసే అవకాశం లేదు ఆమెకి. ఇంకెలా మరి ఏదో ఒకటి ఆమె ఉనికిని ఎలా కాపాడుకోవాలి? ఆమె నేనున్నానని ఇప్పుడు ఆమె అన్నారు, మీరు అసెంబ్లీకి కదయా పోవాల్సింది, మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీలో మాడమని కదా, ఇళ్లలో కూర్చోనో లేదా మీడియా ముందు కూర్చొని మాడేదానికి కాదు కదా అన్నారు ఆమె. ఈయనేమన్నారు నిన్న నా క్వశ్చన్కి సమాధానం, వాళ్ళకి ఏముంది ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ, వాళ్ళకి ఏముంది ఓట్లు ఏమున్నాయి అని అన్నారు. ఇన్సిగ్నిఫికెంటా కాదా అనేది షర్మిల గారి ఏమంటారు, మేము ఇన్సిగ్నిఫికెంటా కాదా అనేది పక్కన పెడితే మాకు మీకు తేడా ఏముంది? మమ్మల్ని ఓడించారు కాబట్టి మేము పోలేము, అసెంబ్లీలోకి పోలేము, ఎందుకంటే పోవడానికి వీలు లేదు. ఓడిపోయిన వాళ్ళు ఎటుపోతారు అసెంబ్లీకి? గెలిచినారు కదా మీరు, గెలిచి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఓడిపోయిన వాళ్ళతోనే సమానం కదా. మిమ్మల్ని అసెంబ్లీకి బొమ్మనే కదా చెప్పింది. ఒక ఎమ్మెల్యే అంటే అర్థం ఏముంది? ఏమిటి అర్థం? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది కదా ఎమ్మెల్యేకి డెఫినేషన్. మీరు ఏం చేస్తున్నారు మరి? ఎమ్మెల్యే అని చెప్పుకొని తిరుగుతున్నారు కానీ అసెంబ్లీకి పోరు. కాబట్టి ఆమె అడిగే క్వశ్చన్ వ్యాలిడ్ పాయింటే. ఇంకోటి ఏమిటంటే ఈయన కాంగ్రెస్ పార్టీని ఇన్సిగ్నిఫికెంట్ ఈయన చేసేసాడు, కానీ అసలు వీళ్ళ పునాది ఎంత కాంగ్రెస్ పార్టీనే కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన గెలవడం అప్పుడు రెడ్డి కాంగ్రెస్లో గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఉన్నంతకాలం కాంగ్రెస్కి విధేయంగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు. ఈవెందో ఆయన కాంగ్రెస్ పార్టీ అనేక ముప్పు తిప్పలు పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పెట్టి ఒక్క పదవి ఇవ్వకుండా కూడా అవమానించింది. ఆయన స్టేచర్కి కేంద్ర మంత్రి ఈజీగా ఇవ్వచ్చు ఎవరైనా కూడా, కానీ ఆయన్ని కేంద్ర మంత్రి కూడా కాకుండా చేశారు కాంగ్రెస్లో ఉన్న ముఠా రాజకీయాల వల్ల. ఒక దశలో ఆయన కాంగ్రెస్ మీద విసిగెత్తిపోయి పార్టీ పెడదాం అనుకున్నాడు. పార్టీ పెడదాం అనుకుని కూడా మళ్ళీ వెనకడుగు చేశాడు. ఎందుకు వెనకడుగు చేశాడంటే ఇక్కడే మనకి జీవితం, మనకి రాజకీయాల్లో మనకి లిఫ్ట్ ఇచ్చింది, మనకు అన్ని విధాలా హెల్ప్ చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా. ఇప్పుడేముంది పరిస్థితులు చక్కబడే వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేశాడు. 2 టర్ములు ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ప్రమాదంలో చనిపోవడం అనేది అదొక దురదృష్టకర సంఘటన. 2 టర్ములు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నుంచే కదా జగన్ గారు కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకోగలిగారు. రాజశేఖర రెడ్డి గారికి పునాది ఏమిటి? కాంగ్రెస్. మీకు పునాది ఏంటి? మీరు ఎంపీగా ఏ పార్టీలో గెలిచారు? కాంగ్రెస్. కాబట్టి ఇన్సిగ్నిఫికెంట్ అనేది ఓటమి గెలుపుల వల్ల పార్టీకి రాదు. అంటే ఇంక ఇప్పట్లో లేదు, ఉండదు, రాదు అని పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలంగా ఉన్నంత కాలము మళ్ళీ ఎప్పుడు కూడా అది బతకదు. ఎందుకు బతకదంటే కాంగ్రెస్కు సంబంధించిన నాయకత్వము, క్యాడరు, కాంగ్రెస్ అభిమానులు అందరూ వైఎస్ఆర్ అభిమానులు అందరూ కలిసి జగన్ వెంట నిలవడం వల్ల వైసీపీ అనేది ఒకసారి అధికారంలోకి రాగలిగింది, 2 సార్లు ప్రతిపక్షంలో కూర్చుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈయన చంపేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పనికిరాని పార్టీగా చూడడం అనేది కరెక్ట్ కదా. ఆయన చెల్లెలు అధ్యక్షురాలుగా ఉండొచ్చు, అది వేరే విషయం. ఆమెకి సరిపోకపోవచ్చు. ఏమో రేపు మీరిద్దరూ కూడా
మళ్ళీ ఏకమైపోయి మళ్ళీ తెలుగుదేశం మీద పోరాడతారేమో ఎవరు తెలుసు. రాజకీయాలు ఇది జరుగుతుంది ఇది జరగదని ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ఎన్ని చూడలేదు రాజకీయాల్లో, ఎంతమంది శత్రువుల్లాగా పోరాడలేదు, ఎంతమంది కలిసిపోలేదు. మనం చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల భాస్కర్ రావు గారి తిరుగుబాటులో నాదెండ్ల భాస్కర్ రావు గారిని దించి మళ్ళీ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఒక యాత్రనే తీసుకెళ్లారు, పెద్ద ఉద్యమమే చేశారు. అంటే ఆయన పేరు బయటికి రాకపోయినా వెనక నుంచి నడిపింది ఆయనే. మరి అదే నాదెండ్ల భాస్కర్ రావు గారి కుమారుడు చంద్రబాబు గారు క్యాబినెట్లో ఉన్నాడు కదా, జనసేన తరఫున కూడా ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఇది జరుగుతుంది జరగదని దానికి లేదు. అయితే షర్మిల గారు అడగచ్చు, ఇంకొకరు అడగచ్చు. ఎవరు అడిగినా కూడా ఈయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఆక్షేపించాల్సిన విషయం. సార్ మరి దీని గురించే లోకేష్ గారు కూడా అన్నారు కదా, మా అమ్మగారిని అవమానించిన తర్వాతే మా నాన్న చంద్రబాబు గారు వెళ్ళలేదు, అంతకుముందు వరకు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించారు, వెళ్ళారు కదా. వాళ్ళకి కూడా అప్పుడు అది సడన్గా చాలా చిన్న నెంబర్, అంటే అప్పటి వరకు చూసిన దాంట్లో పోల్చుకుంటే 23 సీట్లు కదా, అది చిన్న నెంబరే. అయినా కానీ చంద్రబాబు గారు వెళ్ళారు కదా, మరి దాన్నే అందరూ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మరి వీళ్ళకి ఏమైంది, ఎందుకు వెళ్ళట్లేదని అదే ఆయన అన్నారు. చంద్రబాబు గారు సరే ఆయనకి ఏదో అవమానం జరిగిందని ఆ తర్వాత వెళ్ళకపోవడం అనేది పక్కన పెడితే, అంతకు ముందంతా వైసీపీ వాళ్ళు ఎంత ఎద్దేవా చేసినా ఏం చేసినా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తనకి గట్టిగా మాట్లాడినాడు, గట్టిగా పోరాడినాడు. ఇప్పుడే కాదు, ఆయన గతంలో కూడా ఒకసారి మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇక తెలుగుదేశం పని అయిపోయింది, ఇంక అది బతకదు అనుకున్న రోజుల్లో కూడా ఆయన మొండిగా ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాడుతూ వచ్చారు. అంటే ఆయన అవమానము, నేను అంత ముఖ్యమంత్రిగా ఉంటే కదా, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నన్ను అవమానిస్తారేమో అని అట్లంతా ఏం ఫీల్ కాలేదు. ఇక్కడ పూర్తిగా శృతి మించిపోయి పూర్తిగా కుటుంబ సభ్యుల్ని అవమానించడం వల్ల ఇంకా అది తట్టుకోలేక ఆయన నేను ఇక పోను అన్నారే తప్ప ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. ఇప్పుడు ఈయన అసలు నేను అసెంబ్లీకే పోను అంటున్నాడు. ఆయన పోడు 11 మంది మిగిలిన 10 మంది పోరు. వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళన్నా పోయి మాట్లాడవచ్చు కదా. చంద్రబాబు వెళ్ళట్లేదు, ఈయన వెళ్ళట్లేదు, ఓకే, ఆయన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? ఈయన వద్దని వింటారు జగన్ గారు. ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు భాగస్వాములు కావాలా. ప్రశ్నించేవాడే లేకపోతే వాళ్ళు చెప్పిందంత వేదమే కదా అసెంబ్లీలో. ఇప్పుడు పోనీ ఎమ్మెల్సీలు వెళ్తున్నారు, శాసనమండలిలో మాట్లాడుతున్నారు, అలాగే ఇక్కడ వెళ్తే ఏదో ఒక టైము, సరే కొంత టైమే ఇచ్చారు, ఇవ్వలేదంటే వచ్చేస్తారు. ఈ విమర్శ కంటే అది నయం. అది తెలుస్తుంది కదా జనానికి, వీళ్ళు ప్రతిపక్షాలని టైం ఇవ్వకుండా వేధిస్తున్నారు అనే విషయమైనా జనానికి తెలుస్తుంది కదా. తెలియకుండా పోదు కదా. మీకు ఒక నిమిషమే జగన్ గారు మాట్లాడడానికి మైక్ తీసుకుంటే మైక్ కట్ చేశారు అనుకుందాము, లేదా ఒక్క నిమిషానికి మించి ఆయనకు అవకాశం ఇవ్వలేదు అనుకుందాము. ఆ విషయం ఆయన బయటకు వచ్చి చెప్పచ్చు కదా, ఏమయ్యా నేను చెప్పాలనుకున్న విషయాలు ఏవి కూడా నా అసెంబ్లీలో నా నోరు నొక్కేస్తున్నారు, అందుకనే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పచ్చు కదా. రీజనబుల్గా ఉండేది. రీజనబుల్గా ఉంటుంది. ఆయుధాలు వాళ్ళకేస్తున్నారు వీళ్ళు కొన్నిసార్లు తీసుకెళ్ళి. అసెంబ్లీకి వెళ్ళను అనడం అనేది ఆయనకి ఏదో భయం, తనను అవమానిస్తారేమో అని. ఇంకేమిస్తారు అంటే అయిపోయి జరగాల్సిన ఏదో అవమానిస్తారని ఆయన ఏదో భయాలు ఉన్నాయి ఆయనకి, అంతే తప్ప మైక్ ప్రతిపక్ష హోదా అనేది కాదు. జనరల్గా మరి మీరు అవమానించారు కదా పోయినసారి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని ఇప్పుడు ఆయనకి వాళ్ళు అవమానాలకు గురైనారు కాబట్టే కదా మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. అవమానానికి గురైన వాళ్ళంతా అధికారంలోకి వస్తారు, ఇది చరిత్ర చెప్పే సత్యం. ఇందిరాగాంధీ గారిని అవమానించారు ఎప్పుడు ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వంలో, ఆమెను విపరీతంగా వేధించి షా కమిషన్ వేసి ముప్పు తిప్పలు పెట్టారు. సరిగ్గా 3 సంవత్సరాల్లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు ఆమె. ఎన్టీ రామారావు గారిని అవమానించారు, మళ్ళీ 94లో అయ్యారు ఆయన. జయలలిత గారిని అవమానించారు, నెక్స్ట్ ఆ ముఖ్యమంత్రిగా వచ్చేసి 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎవ్వరు అవమానానికి, అసెంబ్లీలో అవమానానికి ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా అటువైపు వాళ్ళు అవమానిస్తే జనం దాన్ని గుర్తుపెట్టుకొని మరీ గెలిపిస్తారు. మీరు చంద్రబాబు గారిని అవమానించారు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా లేదా? మీకు అవమానం అయితే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మీకు మంచిదే కదా. ప్రజల్లో ఒకటి ఎంపతి లేకపోతే జాలి ఇలాంటివి ఉంటాయి కాబట్టి అది ఎలాంటి వ్యక్తినైనా లేకపోతే అక్కడ జరిగిన ప్రజలు తొందరగా మర్చిపోతారు. ప్రజలకి చాలా విషయాలు వాళ్ళకి తమ జరుగుబాటు కోసం ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని ఆలోచిస్తారు, అంతే తప్ప అప్పుడు అలా జరిగింది, 5 ఏళ్ల క్రితం ఇలా జరిగింది ఇదంతా ఎవరు గుర్తుండదు. కాబట్టి రన్నింగ్ ఇది. ఈ రన్నింగ్లో ఏమిటంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలా. మీకు జనం ప్రతిపక్ష పాత్ర ఇచ్చారా, ఆ పాత్ర మీరు పోషించాలా.
ఒకటేంటంటే ఒక్కడి కాస్త కోస్త పోనీలే అనుకోగలిగే విషయము వైసీపీ వాళ్ళకి, ఆయన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రోజు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడతానన్నా. ప్రెస్ మీట్ మీరు ఎన్ని గంటలు పెడితే ఏముండదు. మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి తేడా ఉంది కదా. అసెంబ్లీలో మీకు అంతా ఎదురుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది తప్పు అని ఒక వాక్యం చెప్పినా కూడా అసెంబ్లీలో దాని వ్యాలిడ్ పాయింట్ అది. మీరు మీడియాలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను అదేది నేను అప్పుల ప్రభుత్వం అన్నారు, నన్ను 14 లక్షల అప్పులు చేశానన్నారు, ఇది వాస్తవాలు ఇవి అని మీరు చెప్పడం వల్ల మీరు చంద్రబాబు నాయుడు గారి ముఖం మీదే అడగడానికి ఉన్న ఎఫెక్టు, చంద్రబాబు గారు మీరు గతంలో నేను 14 లక్షల కోట్లు అప్పు చేశాను అన్నారు కదా, ఇదిగోనయ్యా మీ బడ్జెట్ పేపర్లు, మరి నేను 6 లక్షల కోట్లే అప్పులు చేసినట్లు మీరే మీ బడ్జెట్టే సమర్పించారు, మరి దీనికి ఏమి సమాధానం చెప్తారని ఒక వాక్యం అడిగినా కూడా 2 నిమిషాలు చాలు. చంద్రబాబు గారు ఏమి సమాధానం చెప్తారని అందరూ వెయిట్ చేస్తారు. వాళ్ళకి 2 నిమిషాలైనా పోనీ అదే చాలు, అదే చాలు కదా. క్వశ్చన్ ఒకటి చాలు. అది మీ చేతిలో ఉన్న ఆయుధాన్ని మర్చిపోయి మీరు మీడియా పాయింట్ దగ్గర మాడితే ఉండదు. మీరు 5 ఏళ్ళు మీడియా ముందుకు రాకుండా ఇప్పుడేమో తెల్లారులేస్తే మీడియా ముందుకు వస్తానంటున్నారు. జనానికి ఇదంతా నవ్వులాటగా ఉండదా? ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఆ రికార్డ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఉండదు, వైసీపీ వాళ్ళ వాయిస్ ఉండదు, ఇంకా వన్ సైడెడ్ ఉంటుంది అందులో రికార్డ్స్. వన్ సైడెడే. జనం నవ్వుకుంటారు కదా, ఖచ్చితంగా నవ్వుకుంటారు జనం. కాబట్టి ఎవరు ఆయనకు సలహా ఇచ్చారో అసెంబ్లీకి పోవద్దని, లేక ఆయన మనసులోనే పుట్టిందో అసెంబ్లీకి పోకూడదని, అది మాత్రం కరెక్ట్ కాదు. ఊరు వాడ ఆయన చెల్లెలతో సహా అందరూ నెత్తిని వరకు మొత్తుకుంటున్నారు. ఆయన చెల్లెలు కూడా అంటున్నారు కదా, మీకు ఎందుకు రాజీనామా చేయండి, 11 సీట్లు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా ప్రశాంతంగా, ఇంకెవరో గెలుస్తారు కదా అంటున్నారు. ఇందులో ఆవిడ విమర్శ చేసినా వాళ్ళు మంచిగా చెప్తున్నారు, వ్యాలిడ్ పాయింటే చెప్తున్నారు. ఆమె మామూలుగానే అన్నని ఏదో ఒకటి తిడతారు కానీ ఈ పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింటే. నువ్వు అసెంబ్లీకి పోయా, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడు అంటున్నారు. నాకు మైక్ ఇవ్వరు అని మీరు చిన్న పిల్లోళ్ళలాగా మారం చేస్తే ఎట్లా? మీకు తెలియదా రూల్స్ సాంప్రదాయాలు? నాకు ప్రతిపక్ష హోదా లేదంటే మీరు గెలవలేదు, ఇవ్వలేదు, దానికి ఎవరేం చేస్తారు? ఎప్పటికి జ్ఞానోదయం అయ్యి మళ్ళీ వెళ్తారో వెళ్ళరో ఏమో తెలియదు, అట్లా నడుస్తూనే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.